దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ 3వ అధ్యాయము 15వ మాట. అప్పుడు ఆ మందసమును మోయేవారు యొర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచిన మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామును పొలము దగ్గర ఏకరాశిగా నిలిచిపోయెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట సుధమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు. చూడండి, యొర్దాను నది మరి వాళ్ళకి ఎరుకోకి వెళ్ళాలంటే యొర్దాను నది ఆటంకంగా ఉంది. యొర్దాను నది దాటాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి యెహోషువ తన ప్రజలకు చెప్పినప్పుడు యొర్దాను నది దగ్గరికి వచ్చారు. యాజకులు మనసాన్ని మోసేటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి యొర్దానులో దిగిన వెంటనే వాళ్ళ కాళ్ళు మోపిన వెంటనే నీళ్ళు ఏకరాశిగా నిలిచిపోయేవి. ప్రజలందరూ కూడా దాటి వెళ్ళిపోయారు ఆయా కావతల వైపు. చూడండి ఎంత అద్భుతం చేశాడో ప్రభువు వారు. ఈరోజు నీకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సంఘానికి చేయాలంటే, నీ కుటుంబానికి చేయాలంటే దాంట్లో ఈ సంఘ సేవకుడు, సంఘ కాపరి, దేవుని బిడ్డలు, ఇదిగో సంఘ పెద్దలు, కొంతమంది దేవుని మనసాన్ని దేవుని భారాన్ని మోసేటువంటి వాళ్ళు సిద్ధపడి వాళ్ళు ముందుగా అడుగు పెట్టినట్లయితే ప్రజలందరూ క్షేమంగా ఉండగలరు, ప్రజలందరూ క్షేమంగా దాటగలరు. ఆ క్షేమం కొరకు నువ్వు సిద్ధపడాలి ప్రియమైన సహోదరుడా. నీ కుటుంబ క్షేమం కావాలంటే నువ్వు సిద్ధపడు. నీ సంఘ క్షేమం కావాలంటే సంఘ కాపరిగా నువ్వు సిద్ధపడు. నీ దేశం క్షేమంగా ఉండాలంటే, క్షేమంగా దాటి వెళ్ళాలంటే ఈ ఆటంకంలో నుంచి, అడ్డంలో నుంచి నువ్వు సిద్ధంగా దేవుని కొరకు నిలబడి నీ కాళ్ళు మొట్టమొదటిగా యొర్దాను నదిలో అడుగుపెట్టు. యొర్దాను నది లోకమే, యొర్దాను నది ఆటంకాలే, యొర్దాను నది. ఆ లోకమైన యొర్దాను నదిలో నుంచి నువ్వు దాటాలి. సాతాను గుప్పిట్లోకి బయటికి రావాలి. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండి అనేక ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేవుడి నిన్ను బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.